హాయ్ అండి. ఈరోజు ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ కటింగ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కోరస్ అనేది మీకెళ్ళి ఉండేటట్టు చూసుకోండి. హ్యాండ్స్ కటింగ్ అటు సైడ్ ఉండాలి. ఇలా పెట్టుకుంటే మనకి క్రాస్ కటింగ్ అనేది నీట్గా వస్తుంది. ప్లస్ పీస్ కూడా సేవ్ అవుతుంది. చూసారు కదా, ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి అక్కడ అలా పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ క్రాస్గా పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందా లేదా చూసుకోండి. కోరస్కి వెళ్ళి హెచ్చు తక్కువలు ఉన్నాయేమో, కింద క్లాత్ సరిపోండి ఉందా లేదా అనేసి ఒకసారి చూసుకోండి. ఇంకా అలా పెట్టుకొని నీట్గా సర్దేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డ్రాయింగ్ చేసేయండి. కింద సైడ్ ఇటు కొంచెం హైట్ కొంచెం పెద్దగా పెట్టండి. సేమ్ బ్యాక్ పార్ట్ అంతా కాకుండా ఇంకొంచెం పైకి లైన్ ఎక్కువ గీసుకోండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది హైలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఎలా లైన్ గీసామో ఫ్రంట్ నెక్ సేమ్ యాజ్ టీజ్గా డ్రా చేసుకోండి. షోల్డర్ కూడా సేమ్ యాజ్ టీజ్గా డ్రా చేసుకోండి. తర్వాత లోతు తీసుకోవచ్చు. ఇక్కడ మన చంక లోతు కోసం అలా ఫింగర్ పెట్టుకొని సేమ్ యాజ్ టీజ్గా పాయింట్ తీసుకోండి. చంక లోతు పాయింట్ అది. తర్వాత షోల్డర్ భాగం నుంచి ఒక లైన్, చంక భాగం నుంచి ఒక లైన్ గీసేస్తే మనకి ఆమ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. దీనికోసం మార్కర్స్ ఏమి కొనుక్కోవసరం లేదు. ఉన్న బడ్జెట్లో టైలరింగ్ నేర్చుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసేసి చంక లోతు అనేది తీసుకోండి. 1/2 ఇంచ్ లోతు అయితే సరిపోతుంది. ప్రతిదీ బిగినర్స్ ఇప్పుడు వచ్చే నెట్లలో ఆన్లైన్లలో ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి అంటే అన్నీ కొనుక్కుంటేనే మంచిగా వస్తుంది ఫిట్టింగ్ అనేది అంటున్నారు. కానీ ఒక మార్కర్, ఒక స్కేలు, ఒక టేపు, ఇంకా ఆమ్ రౌండ్ స్కేల్ ఇవి ఉంటే చాలండి మనకి టైలరింగ్కి. చిన్న కత్తెరని, రన్నర్ అని ఏవేవో కొనుక్కొని నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎలా ఉన్నా కానీ కట్ చేసే విధానంగా నేర్చుకోవాలి. ఇక్కడ చూసినారా, ఫ్రంట్ నెక్ కోసం యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ మనం ఎలా వేసుకుంటామో అలా బ్లౌజ్ని హుక్స్ పెట్టేసేసి ఇలా స్కేల్ పెట్టండి అడ్డంగా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో డీప్ అనేది చూసుకోండి. ఏదైనా సరే బ్లౌజ్ కొలతల నుంచే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ నడుం కొలత బట్టి అట్లా చెప్తున్నారు కదా, అలా చేస్తే నాకు చాలా బ్లౌజులు మంచి కుదరలేదు అని చెప్పి కస్టమర్స్ చెప్పారు. ఇక్కడ నాకు 6.5 వచ్చింది. 6.5 పైన ఖర్చులతో 7. ఆ 7 అనేది ఇక్కడ మార్క్ చేసుకున్నాను. మళ్ళీ కిందికి టేప్ పెట్టి చూసుకున్నా 9.5 వచ్చింది. అదే 9.5 ఇటు సైడ్ మార్క్ చేసుకున్నా. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ కూడా డౌన్ కాకుండా హై కాకుండా నెక్కి లైన్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ సహాయంతో రౌండ్ అనేది తీసుకుంటున్నా. ఆమ్ రౌండ్ స్కేల్ మాత్రం బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆమ్ రౌండ్ స్కేల్ మాత్రం బిగినర్స్ ఖచ్చితంగా తీసుకోండి, మంచిగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను షేప్ బెల్ట్ కోసం ప్లస్ 2 ఇంచెస్ మార్క్ చేస్తారు కదా, అట్లా 2 ఇంచెస్ కాకుండా నేను ఇలా తీసుకుంటాను. వాళ్ళ బ్లౌజ్లో అది ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే తీసుకుంటాను. ప్రతిదీ బ్లౌజ్ అదే తీసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈజ్ చూసి నేర్చుకోండి. ఇక్కడ చూసారా, 1 ఇంచ్ వదిలేసేసి ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి నేను పెట్టుకుంటాను. అందరు 4వ హుక్స్కి పెడుతూ ఉంటారు కదా, కానీ నేను యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్లో ఉన్నట్టు రావాలని చెప్పి 1 ఇంచ్ వదిలేసి షేప్ బెల్ట్ ఎక్కడుందో వాళ్ళ షేప్ బెల్ట్ అక్కడికి మార్క్ చేస్తాను. పైన 1 ఇంచ్ ఎందుకు వదిలేసానంటే డాట్స్కి ఖర్చులకి కలిపి మిడిల్ డాట్ ఒకటి ఉంటుంది కదా, ఆ మిడిల్ డాట్ ఖర్చులు రెండు కలిపి అలా పెడితే సరిపోతుంది. ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి కిందికి టేప్ పట్టుకొని హాఫ్కి మార్క్ చేసుకుంటే మిడిల్ డాట్ అనేది వస్తుంది. వాళ్ళ మిడిల్ డాట్ కరెక్ట్గా వచ్చిందో లేదా కింద షేప్ బెల్ట్ నుంచి అక్కడికి పట్టుకుంటే తెలిసిపోద్ది మనకి. ఇంక చూసారు కదా, మిడిల్ డాట్ అనేది వచ్చేసింది నాకు. హుక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి మిడిల్ డాట్ అనేది తీసుకున్నాను.
ఇప్పుడు అక్కడ ఎంత ఉందో చూసుకున్నాను. ఫస్ట్ 2 ఇంచెస్ ఉంది, అదే 2 ఇంచెస్ ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకున్నాను. అంటే మనం చంక భాగం దగ్గర షేప్ బెల్ట్కి ఎంత వచ్చిందో ఫస్ట్ మార్క్ చేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ బట్టి లైన్ గీసాను నేను ఇక్కడ. 2 ఇంచెస్కి అని కాదు. ఇక్కడ చూసారా వాళ్ళ బ్లౌజు ఎంత పొడవు ఉందో వాళ్ళ బ్లౌజ్ దగ్గర నుంచే తీసుకుంటున్నాను చూడండి. అంతేకాని 2 ఇంచెస్కి పైన మార్క్ చేసేది కాదు. పైన ఖర్చులు వదిలేసేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి. నాకు గీసుకున్న గీతకి కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ చూసారా వాళ్ళ డాట్ కూడా వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటున్నాను. అది ఉక్స్ పట్టి నుంచి డాట్కి ఎంత గ్యాప్ ఉందో చూసుకుంటే 3 ఇంచెస్ ఉంది. అదే 3 ఇంచెస్ డాట్స్కి కూడా పెడుతున్నా. మళ్ళీ డాట్ పొడవు కూడా బ్లౌజ్కి 2 ఉంది. 2 అంటే 2.5 తీసుకుంటున్నా ఇక్కడ ఖర్చులతో. 2.5కి సరిపోతుంది. చూసారు కదా, ప్రతిదీ బ్లౌజ్లో నుంచే తీసుకుంటున్నాను. మీరు ఒక బయట కుట్టడానికి మంచి టైలర్ అవ్వాలనుకుంటే మాత్రం బ్లౌజ్ కొలతలే నేర్చుకోండి ఫ్రెండ్స్. టేప్ కొలతలు అనేసి, నడుం ఫార్ములా కొలతలు అనేసి అవి నేర్చుకుంటే మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఫిట్టింగ్ సెట్ కాదు, వాళ్ళకి నచ్చినట్టు మనం ఇవ్వలేము. కాబట్టి ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ రారు. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్లో ఉన్నట్టే తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్కి కట్టు సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. మళ్ళీ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కట్ చేసే ముందు, కత్తెర పెట్టే ముందు ఖచ్చితంగా మళ్ళీ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం తేడా కొట్టినా కానీ మళ్ళీ ఒకసారి చూసుకోండి. అంతేగాని కట్ చేసాకైతే మనం ఏం చేయలేము. కాబట్టి కట్ చేయకముందే బిగినర్స్ అయితే ఖచ్చితంగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని కట్ చేసుకోండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మీకు నా వీడియోలు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ అనే పద్ధతి నా పద్ధతిలో చెప్తూ ఉంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి. నా పద్ధతి అని ఎందుకన్నానంటే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. నేను చాలా విధాలుగా ట్రై చేశాను. ఒక్క వేలో ట్రై చేస్తే బ్లౌజులు అనేది అందరికీ సెట్ అవ్వట్లేదు. అంటే ఫస్ట్ టేప్ కొలత నేర్చుకున్నాను, దానివల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అందుకని 1కి 10 సార్లు, 1కి 10 వీడియోలు చూసి వాళ్ళ ఛానల్ వీళ్ళ ఛానల్ అని ఏవేవో వీడియోలు చూసి చాలా ఇబ్బంది పడ్డాను. అందుకనే ఇప్పుడు ఈజీ వేలో మీకు చెప్పాలని నేను ట్రై చేస్తూ ఉన్నాను. నేను పడ్డ బాధలు మీరు పడకూడదని చాలా ట్రై చేస్తూ ఉంటాను. మీకు కనుక ఈ వీడియోలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కటింగ్ అయిపోయాక డాట్స్కి ఇట్లా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు మూడో డాట్ కూడా ఎలా తీసుకోవాలనేది క్లారిటీగా చెప్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే బిగినర్స్కి ప్రతి ఒక్క చిన్న విషయం కూడా డౌటే. అందుకని ఇప్పుడు మూడో డాట్ కోసం మనం బ్లౌజ్ షోల్డర్ పార్ట్ నుంచి ఆమ్ రౌండ్స్ పార్ట్ దగ్గరికి సరిసమానంగా మడతెట్టుకోవాలి. అలా మడతెట్టుకొని అక్కడ కొంచెం గీకినట్టు చేస్తే కొంచెం మార్కింగ్ వస్తుంది. ఆ మార్కింగ్ దగ్గర ఘాటు పెట్టుకోండి. ఇప్పుడు మూడో డాట్కి ఎక్కడ స్టార్ట్ చేయాలనేది మనకు అర్థమైంది. ఎండింగ్ ఎలా తీయాలో చూపిస్తా చూడండి. కింద మనం డాట్స్ తీసుకున్నాం కదా, అది ఫస్ట్ డాట్ నుంచి ఇప్పుడు తీసుకున్న మూడో డాట్కి 2 కలిపి ఒక లైన్ గీయండి క్రాస్గా. గీసాక ఇక్కడ నుంచి అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి డాట్ నుంచి ఈ మెయిన్ డాట్కి ఎంత గ్యాప్ ఉందో చూసుకొని అప్పుడు అదే సేమ్ మెజర్మెంట్ అటు సైడ్ తీసుకోండి. మెయిన్ డాట్ నుంచి థర్డ్ డాట్కి గీసుకోండి. ఇక్కడ నాకు 2 ఇంచెస్ వచ్చింది. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మూడో డాట్ నుంచి ఉక్స్ పట్టి గాజా పట్టి డాట్కి సేమ్ మార్కింగ్ ఉందో లేదో చూసుకోండి. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. 2 ఇంచెస్ వచ్చింది నాకు. ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. ఇలా చేస్తే మనకి బ్లౌజ్ కప్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్. చూసారా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పెడితే ఫ్రంట్ పార్ట్ సైడ్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తేనే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర లెగడం అనేది జరగదు. ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే కొంచెం సైడ్కి ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటారు. మనం ఇక్కడ ఏ ఎక్స్ట్రాలు మార్క్ చేయలే, అయినా కానీ ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మీరు కూడా అలా కట్ చేయకండి. ఇక్కడ చూసారా, షేప్ బెల్ట్ కోసం నేను మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇటు చివరేమో 2.5 వచ్చింది, అటు చివరేమో 3.5 వచ్చింది.
ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిన మార్కులు బట్టే ఆ మార్కింగ్స్ బట్టే షేప్ బెల్ట్ అనేది తీసుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టి మార్కింగ్ అనేది కొలుచుకోండి. అంతేకాని షేప్ బెల్ట్ ఇంతే పెట్టాలి అంతే పెట్టాలి అని చెప్పి ఫార్ములా వేలో ట్రై చేయకండి, మీకు చాలా ఇబ్బంది పడతారు. చూసారు కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ పెట్టాను. ఫస్ట్ నడుం పట్టి అనేది కట్ చేస్తున్నాను. ఇటు సైడ్ షేప్ బెల్ట్ కట్ చేద్దామని బ్యాక్ పార్ట్ పెట్టి యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ కొలత తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ కొలత తీసుకుంటే కరెక్ట్ సెట్ అయిపోతుంది. 3.5 ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి 3.5 వచ్చింది కదా, అదే 3.5 ఇటు పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇటు 2.5 వచ్చింది కదా ఇందాక, ఇప్పుడు ఖర్చులతో 3 పెడుతున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి అటు 3 పెడితే మధ్యలో 2 పెట్టండి ఖచ్చితంగా. 3.5 3 2 హాఫ్ ఇంచ్ తేడాతో షేప్ బెల్ట్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లస్ మార్కింగ్ కూడా నీట్గా ఉంటుంది. షేప్ బెల్ట్ అనేది బ్లౌజ్ ప్రతిదీ షేప్ బెల్ట్ మీదే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ అనేది ఇష్టం వచ్చినట్టు కట్ చేయొద్దు, బ్లౌజులో అదే తీసుకోండి. అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెడితే మీకు యాజ్ ఇట్ ఈజ్ అర్థమైపోద్ది. ఆమ్ రౌండ్కి వెళ్ళి కొలత మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఇబ్బంది ఉండదు, లేకపోతే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వచ్చేస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ షేప్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నడుం పట్టి కూడా బిగినర్స్ అయితే ఖచ్చితంగా స్కేల్ యూజ్ చేయండి. అట్లా స్ట్రైట్గా గీసేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి. కోరస్ కట్ చేసుకుంటే ఏంటంటే మనకి స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. కోరస్లోనే నడుం పట్టి తీసుకోండి. కోరస్లో తీసుకుంటే ఏంటంటే మళ్ళీ ఒక కుట్టేయాల్సిన అవసరం ఉండదు. కోరస్ లేకపోతే మాత్రం ఎడ్జ్లో మళ్ళీ ఒక కుట్టేయాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి మన బ్లౌజ్ కటింగ్. చూశారు కదా, మీకు కనుక నా బ్లౌజ్ కటింగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను నేను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇగో షేప్ బెల్ట్, పై ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, నెక్స్ట్ వచ్చేసి నడుం పట్టి, మొత్తం ఇవేనండి. బ్లౌజ్ కటింగ్ అంటే చాలా ఈజీ, దీనికి చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముండదు. మీకు కనుక నచ్చినట్టయితే లైక్